రే రే రవి, ఎందుకురా అలా అరుస్తావు? నేను ఇక్కడే ఉన్నానుగా. ఏంట్రా అంత బద్ధకం? నా వెనకాలే బయలుదేరి వస్తానని చెప్పి సిగ్గుందట్రా నీకు? ఎండ మండేదాకా ఇంట్లోనే పడుకుని ఉండొచ్చు కదా, ఎందుకురా ఎక్సర్సైజ్ అంటూ బిల్డప్ ఇస్తావు? రేయ్, వందల సంవత్సరాల క్రితం రాతి యుగం నాటి మనిషి ఎటువంటి సౌకర్యాలు లేనందువల్ల ఇలాంటి గుర్రాల మీద తిరిగారు. అది న్యాయం, నిజం. కానీ ఇప్పుడు ఎన్ని రకాల సౌకర్యాలు వచ్చాయరా? మోటార్ వాహనాలు, ఏరోప్లేన్, రాకెట్. అంతెందుకు, మన పోఖరాన్లోనే న్యూక్లియర్ బాంబ్ టెస్టింగ్ కూడా జరిగిపోయింది. కానీ నువ్వు ఇంకా పాతకాలపు రాజుల్లాగా గుర్రం మీద ఎక్కి టొక్కు 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 అని తిరగడం ఏమైనా బాగుందా? ఇవన్నీ చాలా పాత మోడల్స్ రా. ఎక్సర్సైజ్ లో ఇప్పుడు కొత్త రకాలు వచ్చేసాయి. నోరు మూసుకురావని మాకు తెలుసు, కానీ నోట్లో 2 లీటర్లు నువ్వుల నూనె పోసుకుని ఆయిల్ పులింగ్ చేస్తే మేము సేఫ్ గా ఉంటాం. నోట్లో ఆ 4 ఉండ బట్టే నువ్వు మా మీద తింటున్నావు. ఇదిగో, అనవసరంగా నా నాలుకని ఇన్సల్ట్ చేయొద్దు. మార్క్ యాంటనీ గురించి తెలుసా నీకు? ఒక్క ప్రసంగంతో రోమన్ సామ్రాజ్యాన్ని వశం చేసుకున్నాడు రా. అది మార్క్ యాంటనీరా, నువ్వు 4 యాంటనీవి. రేయ్, నీ ర్యాంబో కూడా నీలాగే బాగా బద్ధకం ఎక్కువరా. దాని మీద ఎక్కి 2 రోజులు కొట్టేసిన బద్ధకం వదిలిపోతుంది. నేను ఇంటికి వెళ్తాను, కమాన్. అయ్యో పాపం, ఆ గుర్రం ఏం పాపం చేసుకుందో. పెద్ద ఏనుగు గుర్రం మీద ఎక్కినట్టుగా ఉంది. వీడో గొప్ప కౌబాయి, వీడికో గుర్రం కూడాను. బెత్లెహేమ్ ఎస్టేట్. సార్, కొరియర్ వచ్చింది. నమస్కారం నమస్కారం. కొరియర్ వచ్చింది సార్. అర్థమైందిలే. ఇదేనా సార్ బెత్లెహేమ్ ఎస్టేట్? అక్కడ బోర్డు ఉంది, చూడలేదంటాయి నువ్వు. ఆ విషయం మాకు తెలుసులేండి, కానీ దీనికి బెత్లెహేమ్ ఎస్టేట్ అని పేరు పెట్టకూడదు, యేసునాథ ఎస్టేట్ అని పేరు పెట్టాలి. ఎంత దూరం బాబు, నడవలేకపోయాను. బాగుంది నువ్వు చెప్పేది. అసలు ఎవటమ్మన్నా నేను ఇక్కడికి? లేకపోతే కొరియర్ నడుచుకుంటా వస్తుందా? ఇంతకు ఎవరండి? రవిశంకర్. ఆయా మోహన్. మీ అబ్బాయి పేరు అదే? అబ్బా, చెబుతుంటే అర్థం చేసుకోంటే మా నాన్న కొడుకు కాబట్టి మోహన్ అయ్యాను. వెరీ గుడ్. నాకు కావాల్సింది రవిశంకర్ గారు మాత్రమే. అసలు ముందు నేను ఎవరో తెలుసుకోవాలి, ఆ తర్వాత రవిశంకర్ గురించి మా సంగతి నాకు తెలుసులే. ఆ టీ కొట్టాడు చెప్పాడు నాకు. ఏం చెప్పాడు? ఇక్కడ మేనేజర్ కొండముచ్చు అన్నాడులే. ఆ కొండముచ్చు గాడికి ఫాదర్ అయ్యేవాడు. అయితే మీ అబ్బాయి అనమాట వాడు. చాలేవయ్యా. ఐఎమ్ మోహన్, మేనేజర్ ఆఫ్ బెత్లెహేమ్ ఎస్టేట్. నువ్వు ఎవరివైతే నాకు ఎందుకు స్వామి, సంతకం పెట్టి పార్సిల్ తీసుకో. సంతకమా? సంతకం పెట్టడం నావల కాదు. రవిశంకర్, బెత్లెహేమ్ ఎస్టేట్, చంద్రగిరి. అడ్రస్ కరెక్టే కదా? అడ్రస్ కరెక్టేనా, కానీ మనిషే కరెక్ట్ కాదు. వాడు ఒక టైపులే. అవన్నీ నాకెందుకు బాబు, అసలు ఆయన పిలవండి, నేను ఆయనతో డీల్ చేస్తాను. హలో, ఈ ఫాము మా బాసు డెన్నీస్ది తెలుసా? నువ్వు చెప్పే రవిశంకర్కి మా బాసుకి చిన్న ఫ్రెండ్షిప్, అంతే మరి. అందువల్ల ఆయన గారికి వచ్చే పార్సిల్ అన్ని తీసుకోవడం కుదరదు. ఇంతకు దాంట్లో బాంబు ఉందా ఏంది? బాంబు ఉండే పేరు ఎప్పుడు తెలుస్తుంది కదండి. అక్కడ మీ గ్యారంటీ నీకు తెలుసుద్రా బాంబు సంగతి ఏంటో. ఇదేంట్రా పిల్లలు వినపడుతున్నాయి? ఏడు వినపడుతుందా? అయితే చాలేదనమాట. బైక్ గతుకులో పడినప్పుడు చచ్చిపోయింది అనుకున్నాను. ఏంట్రా మోహన్, ఎవరైతే? ఏం లేదు సార్, పొద్దున్నే కొరియర్ నుంచి నా ప్రాణాలు తీస్తున్నాడు. ఇంతకు ఏందో విషయం కనుక్కోండి. ఏమిటి విషయం? సార్, ఐఎమ్ ఫ్రమ్ డయానా కొరియర్. చాలా దూరం నుంచి కష్టపడి తీసుకొచ్చాను సార్. యాక్చువల్లీ ఈ ఏరియాకి సర్వీస్ లేదు సార్. ఇది మెయిన్ ఆఫీస్ నుంచి బ్రాంచ్ ఆఫీస్ కి, అక్కడి నుంచి సబ్ ఆఫీస్ కి స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ తో వచ్చింది సార్. పాపం తొందరగా తీసుకొని ఈ పార్సిల్ ఓపెన్ చేయండి సార్, లేకపోతే చచ్చిపోతుంది. ఓ పిల్లి, కొరియర్లో వచ్చిందా? ఎవరికి? మిస్టర్ రవిశంకర్ కి సార్. బ్రహ్మాండంగా ఉందా సార్? నేను చెప్పేది కొంచెం వినండి. ఆ రవిశంకర్ కి పులి పార్సిల్, పిల్లుల పార్సిల్స్ రకరకాలుగా వస్తున్నాయి. ఏమన్నా అవుతుందేమో నా మాట వినండి కొంచెం. పులి కొన ఎలా అవుతుందిరా? పిల్లి కొన నేను తీసుకెళ్తారే. ఎవరడికి తీసుకున్నావు గౌను? నీకు నవ్వేసిన లేదు, నువ్వు ఆపు. నేను రాత్రి కొంచెం చలి పుడితేను. నువ్వు ఇతనికి ఒక 150. ఓకే, 150. అది మా కమిషన్లో నువ్వు వేలు పెట్టుకో. ఆ సంగతి నువ్వు మాకేం చెప్పక్కర్లేదు, నువ్వు నోరు మూసుకోబాబు. ఎచ్చటి నుండి వచ్చితివో ఎటకు నీ పయనము. ఇదేనా? ఏంటి, ఏమన్నా పోలికలు కనపడుతున్నాయా? ఆహా, అచ్చం నీ మొహంలాగే ఉంది ఉమ్మని. అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది? నీకు అసలేం తెలీదా? ఆహా, పంపించిన వాళ్ళ ఫ్రమ్ అడ్రస్ ఈ పెట్టి మీద ఉంటుంది కదా. ఒక్కొక్క వచ్చి అడ్రస్ తీసుకెళ్ళిపోయిందిలే. రే, నీ ఫోటో ఒకటి నాకు ఇవ్వరా, పక్కన కట్టించి ఇంట్లో పెట్టుకుంటా. అదే నేను నవ్వుతూ బ్లాక్ అండ్ వైట్ ఫోటో. బ్లాక్ అండ్ వైటే కావాలి, అప్పుడే నీ మొహం బాగా కనిపిస్తుంది. నువ్వేం టెన్షన్ అవకరా, ఎవరో నిన్ను ఫూల్ చేయాలనుకుంటారు. ఆ మేలో ఏప్రిల్ ఫుల్ ఎలా కుదురుతుంది సార్? ఏప్రిల్ ఫుల్ ఇక జూన్ లోనే వస్తుంది. అలా చెప్పండి. పోయి పని చూసుకోబా, ఈ విషయం మేము చూసుకుంటాం. థ్యాంక్స్, ఆల్ ది బెస్ట్. ఒరే రవి, నిజం చెప్పరా, ప్రేమలో పడ్డావా? ప్రేమ రాయవరం.
హంస రాయబార్ లాగా పిల్లి రాయబార్. చచ్చ మీరు హంస రాయబారం అంటే గుర్తుకొచ్చింది. మధ్యాహ్నం లంచ్కి చికెన్ కావాలంటే చెప్పండి, వెళ్ళి తీసుకొస్తాను. ఇక్కడ నుంచి పోతావా లేదా? డేయ్, డేయ్, డేయ్. సెలవులు వస్తున్నాయి. నేను నా అందమైన బావతో నిన్నేరా నీ తోటి మరదళ్ళకి తెలియకుండా ముందుగా థ్యాంక్స్ టు ద కొరియర్ సర్వీస్ బ్రాకెట్లో నేనెవరో తెలిసిందే నీకు? సమాధానం తెలియాలంటే నేనే వస్తాను. ఎస్ మ్యాన్, ఐఎమ్ కమింగ్. ఒరే రవిగాడా, ఇదేరా లైన్ అంటే హై పవర్ ఎక్స్ట్రా టెన్షన్ లైన్. ఛే, ఏంటిది కొత్త సమస్య వచ్చి పడింది నాకు. నేను వస్తున్నాను సెలవు రోజుల్లో. అసలు ఏంటిదంతా నాకేం అర్థం కావడం లేదు. నీకెంతమంది మేనమావలు ఉన్నారు? 5. ఆ 5 మావలకి ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారు? 12 మంది. అందులో 5 పెద్ద మనుషులు అయ్యారు. అంటే పెళ్ళిడికి వచ్చిన వాళ్ళు. ఉమ్. వాళ్ళలో ఒకళ్ళు నిన్ను ప్రేమిస్తున్నారు. ఆ? నీకు తెలుసో తెలియకో. నాకు అసలు ఏమీ తెలీదు. నాకు మాత్రం ఎవరి మీద ప్రేమ లేదు. ఈ ఆడపిల్లలకి అసలు పని పాట లేదనుకుంటాను. అది మనం తర్వాత చూద్దాంలే. ఇందులో ఏదో క్లూ ఉంటుందిరా. ప్రేమకి చాలా మంచి సింబల్ పిల్లి. కళ్ళు మూసుకుని పాలు తాగడమే కదా దీని మొదటి సీన్. ఓహో, ఇది చైనా భాషలో ఉంది. పిల్ల మేడ్ ఇన్ చైనానా? ఛ, అది కాదురా, క్యాసెట్ ఇరుక్కుపోయింది. ఓహో, క్యాసెట్ స్ట్రక్ అయిందంటే నాకు విషయం జ్ఞాపకం వస్తుంది. మన ఫాములు 500 లీటర్లు పాడైపోయినాయి. నాకు హ్యాపీగా ఉంది. అబ్బా, ఇందులో క్యాసెట్ ఇరిగిపోయింది. జాగ్రత్తగా బయటికి తీసుకురా. మరి వెళ్ళొస్తాను సార్. అమ్మా, మళ్ళీ ఇదేంటి? ఈ టేప్ రికార్డర్ నువ్వేగా కొనుక్కొచ్చావు, I see. అందుకు. ఇద్దరు కలిసి 2 వైపులు వాయించేశారు కదా. దీని వ్యవహారం ఏంటో నేను తెలుసుకున్నాను సార్. అమ్మో, కారం కారం? ఓ నమస్కారం. నమస్కారం. మీ యజమాని కలవాలని వచ్చాను. ఇక్కడ లేరండి. యజమానే, ఏమిటి విషయం? విషయం అది మీ యజమానితో డైరెక్ట్ గా చెప్పాలి. ఓ ఓ రవిశంకర్ గురించా? చెప్పండి, ఏమిటి విషయం? ఇక్కడ ఓ 50 పశువులు అమ్మడానికి సిద్ధంగా ఉన్నాయని విన్నానే. ఎవరు చెప్పారు? రవిశంకర్ చెప్పాడా? లేదు, బ్రోకర్ ద్వారా విన్నాను. హ, అలాంటి ఆలోచనే లేదు. ఆవులు అమ్ముతారని నేను ఎవరితోనూ చెప్పను లేదు. ఆ విషయం మీకు తెలియదు అనుకుంటా. రవిశంకర్ గారిని పిలవండి, నేను డైరెక్ట్ గా మాట్లాడుకుంటా. బ్రోకర్ కన్నప్పు చెప్పాడు, అసలు ఆయన అబద్ధం అదే ఆట. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, వినండి. ఇక్కడ ఏ ఒక్క ఆవుని అమ్మే ఉద్దేశం మాకు లేదు. అంత ఖచ్చితంగా చెప్తున్నారు. తమరెవరండి? నేనే ఈ ఫామ్కి ఓనర్ని, డెన్నిస్. నేను చెప్తే చాలదా? ఓకే, మరి రవిశంకర్, ఈ ఫామ్ రవిశంకర్ దని నేను విన్నానే. నీకు ఇంకా నమ్మకం కలగకపోతే మా పనాళ్ళని పిలుస్తాను. లేదు, నమ్ముతున్నాను. వాళ్ళని పిలిచేది నీకు నమ్మకం కలిగించేది కాదు, నేను బయటికి పంపించడానికి. వచ్చిన వాడికి నాకు దారి తెలిసిందంటే పని వాళ్ళకి పని కల్పించకండి. అవును, ఈ రవిశంకర్ గారికి ఫామ్ ఉందా? ఉంది. ఆ. తిన్నగా మెయిన్ రోడ్ ఎక్కి కుడివైపుకి తిరిగి అర ఫర్లాంగ్ దూరం వెళ్తే రవిశంకర్ ఫామ్ హౌస్ అని బోర్డు ఉంటుంది. అక్కడ పశువులేగా లేదు, ఏనుగులు పెంచుతున్నారు. పావయా, పొద్దున వచ్చాడు యాదవ్ బేరం. మీరు అటే కదండి వెళ్ళి. లేదు లేదు లేదు, రవిశంకర్ ఫామ్. అదేంటి తాళం వేసిందా? బయటికి వెళ్ళారా ఏంటి? ఏంటి అప్పారావు గారు? గురుగారు, నువ్వు భలేవాడు అయ్యా. వెళ్ళి మా వాడిని కలిసి వస్తున్నావు కదా. అవును గురు, అందువల్ల ఈ ఫామ్ ఒరిజినల్ ఓనర్ ఎవరని తెలిసిపోయింది నాకు. అది డెన్నిస్ ది. ఇది మీదేగా? డెన్నిస్ గారు చూశాను, సూపర్. ఇక మీదే చూడాలి. అయితే నా గురించి తెలుసుకోకుండా ఇక్కడ నుంచి వెళ్ళవన్నమాట. అది సరే గాని ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? అమ్మకి ఆరోగ్యం బాగుంది కదా? అందరూ బాగున్నారు. మీ ఫామ్ హౌస్ ఫోటో చూశాక అందరూ హ్యాపీ అయ్యారు. తాళం బాబు, అర్జెంట్ ఫామ్ చూడాలి. ఆ ఫోటోస్ నా ఫామ్ హౌస్ కావు, అవి డెన్నిస్ కదా. ఫోటోలు మారిపోయాయి కదా. ఇదిగో ఇది రవిశంకర్ ఫామ్. అగ్రో ఫామ్, గోట్ ఫామ్, ఆర్చిడ్ గార్డెన్, ఫ్రూట్ గార్డెన్, మిల్క్ ప్రొడక్ట్స్, క్యాటిల్ ఫామ్. అవర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ షాంక్బరీ చాక్లెట్. నా చాక్లెట్ కంపెనీ ఓపెన్ అయిందంటే మిగతా కంపెనీలన్నీ బబ్బవలసిందే, అంతే. మాటల్లో టైమే తెలియలేదు. పక్కనే మంచి బిర్యానీ దొరుకుతుంది, రా వెళదాం. బిర్యానీకి ముందు ఒక పెగ్గేసుకోవాలి. అంతకంటే ముందు దీన్ని ఓపెన్ చేసి చూడాలి. ఆగు, చెప్పేది విను. వద్దు అపరా, ఆగు, ఆగమంటుంటే. ఆహా, బ్యూటిఫుల్. 3 సంవత్సరాల్లో ఇంత డెవలప్మెంట్ ఎలా చేసావు శంకర్ గారు? బ్లేడుతో నా గుండెని కొయ్యకు అప్పారావు.
ఊర్లో నాకు ఒక పేరుంది, సిఐడి అప్పారావు అని. ఊరకే పెట్టలేదు నా పేరు, నా సంగతి బాగా తెలిసి పెట్టారు. అసలు నిన్నెవడరా ఇక్కడికి రమ్మన్నది? ఆ ఫామ్ ఫోటోలు అక్కడికి వచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చింది, మన వాడు అప్పుడే ఇంత పెద్దోడు ఎలాగయ్యాడా అని. ఇదిగో అప్పారావు, ఇక్కడ విషయాలన్నీ లీక్ చేసి నా పరువు తీసావో నీకు నా చేతులతోనే ఉరేసిస్తాను, తెలిసిందా? 14, 24, ఏంట్రా? 74. ఏంటో లెక్కెడుతున్నావ్? లేదు 14 కాదు, 24 కాదు, 74 మంది వచ్చిన చోటు ఉంది కదా. చాలా విశాలమైన ప్లేస్ ఉంది కదా, తినడానికి, పడుకోవడానికి, ఆడుకోవడానికి. ఆహాహా, మీ తాతగారు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి అన్ని రకాలుగా అన్ని సౌకర్యాలు బాగా ఉన్నాయిలేండి. ఎందుకు ఏదో అర్థం లేకుండా మాట్లాడి నా బ్రెయిన్ తింటావు? వస్తున్నారు. ఎవరు? హైదరాబాదులో ఉన్న మీ తాతయ్య గారు, బామ్మ గారు, వాళ్ళ మనవరాళ్ళైన 11 మంది సెలవులకి ఇక్కడికి వస్తున్నారు. గురు,